ఏహే ఎప్పుడు గవ్వే స్కీములు గవ్వే ఆఫర్లు గవ్వే ముచ్చట్లు చెప్తే ఎవరు నమ్ముతారు? అప్డేట్ కావాలి, మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ట్రెండ్కు తగ్గట్టు ఫాలో కావాలి, డెవలప్ కావాలమ్మా. ఇంకా కౌన్ బనేగా కరోడ్పతి, లక్కీ లాటరీ, అగ్వమిత్తికి లోన్లు ఇస్తాం, మీరు పెట్టిన పైసలకు ఎక్కువ మిత్తి ఇస్తామని ఎంతకాలం నమ్మిస్తాం? పబ్లిక్ ఏది చెప్తే నమ్ముతారో చూడాలి. దేనికోసం ఆశగా ఎదురు చూస్తున్నారో దాని మీద పడాలనుకున్నారేమో, సీదా దీనికే సూటి పెట్టిండ్రు. హలో, మీరు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పెట్టిరు కదా, 5 లక్షలు మీ అకౌంట్లో ఇస్తాం, బ్యాంక్ వివరాలు చెప్పుర్రి. హలో, మీకు గ్యాస్ సబ్సిడీ ఓకే అయింది, పైకం అకౌంట్లో ఇస్తాం, మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పుర్రి. ఇక మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ లంకే కలిపితే చాలు. రైతు భరోసా కోసం మీ అకౌంట్ నెంబర్ రాయాలి, లింక్ పంపిస్తాం, వివరాలు నింపుర్రి అని ఫోన్లు వస్తాయి. అబ్బా, ఇట్లా దరఖాస్తు పెట్టంగానే అట్లా పని అయిందని ఆశపడి అడిగిన వివరాలు చెప్పిండ్రనుకో, మీ అకౌంట్లు ఊడ్చేసి నుండగా గుండ్లు కొడతారు. గట్ల ఫోన్లు వేసేది సైబర్ దొంగలు. మరి ఎటువంటి ఓటీపీ గానీ ఇటువంటి లింక్స్ గానీ గవర్నమెంట్ పథకాల కింద పంపించడం జరగదు. గదన్నట్టు 1,25,00,000 దరఖాస్తులు వస్తే కొంట పోయి ఆన్లైన్లకు ఎక్కిస్తున్నారు. దొరికిండ్రా మోకా అని సైబర్ దొంగలు ఫోన్లు వేసి మీ అప్లికేషన్ ఓకే అయింది, బ్యాంక్ వివరాలు చెప్పమని అడుగుతురట. నియంగానే సర్కార్ ఆఫీస్కి వెళ్ళి అనుకొని టక్క చెప్తే మన అకౌంట్లో ఉన్న పైకం మాయం చేస్తుర్రు ముదురుగాళ్ళు. ఎవరు ఫోన్లు వేసినా అస్సలు నమ్మకుర్రి, ఎందుకంటే మీ అప్లికేషన్ చెక్కింగ్ చేస్తానికి ఆఫీసర్లే మీ ఇంటికి వస్తారు. ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ఎవ్వలేం చెప్పినా ఆశ ఓకుర్రి, ఆగం కాకుర్రి.